రంగాపురం గ్రామంలో రాఘవరాజు అనే జమీందారు ఉండేవాడు. అతనిది చాలా గొప్ప దానగుణం. అదే ఊళ్ళోనే బంగారయ్య అనే వ్యాపారి కూడా ఉండేవాడు. అతను చాలా పిసినారి, ఎవరికీ చిల్లిగవ్వ కూడా ఇచ్చేవాడు కాదు. అయితే ఆ గ్రామంలో ప్రజలు చాలా బాగా కలిసి మెలసి ఉండేవారు. చుట్టూ కొండలు, పచ్చని పైర్లు, వ్యవసాయంతో పొలాలన్నీ పచ్చదనంతో నిండుగా ఉండేది. వర్షాకాలం రావడంతో తుఫాన్ వలన ఊళ్ళోని పేదల గుడిసెలు చాలా వరకు నేలమట్టమయ్యాయి. వారి పంటలన్నీ కూడా కొట్టుకుపోయాయి. వారి ఆకలి బాధలు చూసి చలించిపోయిన జమీందారు డబ్బుతోపాటు తన దగ్గరున్న ధాన్యం నిల్వలను పేదలకు పంచేశాడు. ఇంకా అవసరం పడటంతో ఊళ్ళోని ధనవంతుల వద్దకు వెళ్లాడు. రాఘవరాజు ఎవరిని సాయం అడిగినా అందరికన్నా ధనవంతుడు బంగారయ్య, ముందు ఆయన్ని వెళ్లి అడుగు అన్నారు. జమీందారు బంగారయ్యగారు, వర్షాకాలం రావడంతో తుఫాన్ ఊళ్ళోని పేదల గుడిసెలు చాలావరకు నేలమట్టమయ్యాయి. వారి పంటలన్నీ కొట్టుకుపోయాయి. ఆ పేద ప్రజలు ఆకలికి అలమటిస్తున్నారు. వారికి సహాయం చేయడానికి నాకు అత్యవసరంగా 50,000 కావాలి. అయితే ఆ డబ్బుతోపాటు దాన్ని దానం చేస్తున్నట్లు నాకు ఒక లేఖ రాసివ్వండి. సాయంకాలానికి మీ డబ్బు మీకు తిరిగిస్తాను అన్నాడు. సాయంకాలం తిరిగిచ్చే పనైతే ఇక తీసుకోవడం ఎందుకో అని అడిగాడాయన. జమీందారు, చాలా అవసరం ఉండి అడుగుతున్నాను. సాయంత్రానికల్లా మీ డబ్బు మీకిచ్చేస్తాను. దయచేసి నామాట నమ్మండి అన్నాడు జమీందారు. సరేనంటూ 50,000 ఒక సంచీలో పెట్టి దానం చేస్తున్నట్లు ఓ లేఖను దానికి జతచేసి జమీందారుకు ఇచ్చాడు బంగారయ్య. ఆ లేఖను చూపి ఊళ్ళోని మిగతా ధనవంతుల నుంచి కొంత మొత్తాన్ని పోగుచేశాడు జమీందారు. ఆ మొత్తాన్ని వరదలతో నష్టపోయిన పేదలకు అందించాడు. ఆ సాయంకాలం బంగారయ్య దగ్గరకు వెళ్లి, అయ్యా, మీ డబ్బు, లేఖ కారణంగా వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా చాలామంది ధనవంతులు ముందుకొచ్చి సాయం చేశారు. మీకు ఇచ్చినమాట ప్రకారం మీ సొమ్ము మీకు తిరిగిచ్చేస్తున్నా అంటూ అదే సంచిని ఇచ్చాడు. కాని ఆ డబ్బు తీసుకోలేదు బంగారయ్య. జమీందారు ఆశ్చర్యంతో చూస్తుండగా, నేను దానం చేశానని తెలియగానే ఎంతమంది వచ్చి ఎన్ని విధాలుగా పొగడారనుకున్నారు. ఇప్పటివరకు అంత ఆనందాన్ని నేనెప్పుడూ పొందలేదు. ఇచ్చిపుచ్చుకోవడంలో ఇంత తృప్తి ఉంటుందని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆ 50,000కు తోడు మరో 50,000 ఇస్తాను. మన ఊరివాళ్ళకోసం ఖర్చు పెట్టండి అంటూ మరో సంచిని అందించాడు బంగారయ్య. అతడిలో మార్పు చూసి సంతోషించాడు జమీందారు. ఆ తరువాత ఆ డబ్బు తీసుకెళ్లి ప్రజలకు సహాయం చేశాడు. ప్రజలందరూ జమీందారుకు మరియు బంగారయ్యకు కృతజ్ఞతలు తెలియచేశారు. అందరూ మరల ఇళ్లను నిర్మించుకుని చాలా సంతోషంతో ముందుకెళ్లసాగారు.